బ్యాంకులు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎట్లా ఉంటాయనే దానికి ఒక ఉదాహరణ ఇది. బ్యాంకు రుణం చెల్లించని తల్లి బాలుడు బందీ. వాళ్ళ తల్లి బ్యాంకు రుణం చెల్లించినందుకు పిల్లవాడిని బందీ చేసి తీసుకుపోయారంటే బ్యాంకర్లు. పలాము జార్ఖండ్లోని గఢవా జిల్లాలో ఓ మైక్రో ఫైనాన్స్ బ్యాంకు మేనేజరు 12 ఏళ్ల బాలుని 2 వారాల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడు. భావనాథ్పూర్ ఠాణా పరిధిలోని మహిళ ఈ బ్యాంకులో 40,000 రుణం తీసుకొని 22,000 తిరిగి కట్టింది. మిగతా మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెచ్చిన సిబ్బంది ఆమె కుమారుని నిర్బంధించి తీసుకుపోయారు. ఆ బాలుల చేత వంటపాత్రలు శుభ్రం చేయించి మద్యం బాటిల్ తెప్పించారు. బాధిత మహిళతో పాటు గ్రామస్తులు గఢవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంకు మేనేజర్ నిగమ్ యాదవ్ను అరెస్టు చేసి బాలుడికి విముక్తి కల్పించారు. ఈ ఘటనతో మేనేజర్ను సస్పెండ్ చేసిన మైక్రో ఫైనాన్స్ కంపెనీ తమకు సమాచారం లేకుండా వ్యక్తిగత వ్యవహారంగా ఇదంతా జరిగిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని గఢవా ఎస్పీ దీపక్ కుమార్ పాండేకు లేఖ రాసింది. ఈ ఉదంతంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా విచారణ ప్రారంభించింది. అంటే ఈయన బ్యాంకు మేనేజర్ ఎట్లయిండో తీసుకోపోయిన అంటే ఏం చదువుకున్నాడో ఎక్కడ చదువుకున్నాడో వానికి కామన్ సెన్స్ ఉందా లేదా బ్యాంకు మేనేజర్కు పిల్లవాడిని తీసుకొని పోయినట. ఇది అంటే ఒక్కొక్కసారి ఏ స్థాయిలో ఉన్నాము, ఏం పని చేసాము, కామన్ సెన్స్ అనేది ఉండాలి, మానవతా దృక్పథం ఉండాలి మనుషులకు. అది లేదనే విషయం ఎవరి నిగమ్ యాదవ్కు అది లేదు.